తిరుపతి వెళ్తున్నామంటే అందరూ అడిగే క్వశ్చన్ టికెట్స్ అన్నీ బుక్ అయినాయి అని అడుగుతారు. అదే మా గోదావరి వాళ్ళని అడిగితే చిన్న తిరుపత పెద్ద తిరుపత అని అడుగుతారు. అంత పవర్ఫుల్. మేమైతే ఈరోజు ద్వారకా తిరుమల వచ్చేసాం. ముందైతే ఇక్కడ అందరూ పాదాలకైతే నమస్కరించుకొని కొబ్బరికాయ కొట్టి ఆ తర్వాత అయితే పైకి వెళ్తారు. ఈ మెట్ల మార్గంలో వెళ్ళే వాళ్ళు కొంతమంది అయితే పసుపు కుంకుమలు పెడుతూ మోకాలతో నడుచుకుంటూ వెళ్తారు. దీని అసలు పేరు ద్వారకా తిరుమల. దీన్ని అందరూ చిన్న తిరుపతి అంటారు. ద్వారకా అంటే వెంకటేశ్వర స్వామి పరమ భక్తుని పేరు. ఇవన్నీ అయితే కళ్యాణ మండపాలు. ఈ రోజు చాలా ముహూర్తాలు ఉన్నట్టున్నాయి. మేము వెళ్ళే టైంకి అయితే పెళ్ళిళ్ళు అయితే చాలా జరుగుతున్నాయి. కొన్ని పురాణాల ప్రకారం ఇది సత్యయుగంలో చాలా విశిష్టమైన గుడి. అన్నిటికన్నా గొప్ప విషయం ఏంటంటే పెద్ద తిరుపతిలో కోరుకున్న కోరికలు వెళ్ళి తీర్చలేకపోతే ఈ చిన్న తిరుపతికి వచ్చి తీర్చుకుంటారు. అదే ఇక్కడ కోరుకున్న కోరికలు పెద్ద తిరుపతి వెళ్ళాం కదా అని అక్కడ తీర్చుకోవడానికైతే అవ్వదు. ఈ చిన్న తిరుపతిని కలియుగ వైకుంఠం అని కూడా పిలుస్తారు. ఈ తిరుమల మనకి ఏలూరు నుంచి 42 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ద్వారకా తిరుమల వెళ్ళిన భక్తులందరూ కింద ఉన్న కుంకుళ్ళమ్మ తల్లి గుడికి ఖచ్చితంగా వెళ్తారు. ఈ కుంకుళ్ళమ్మ తల్లి కుంకుడికాయ చెట్టు త్వరలో అయితే వెలిచారు. అందుకే ఈ తల్లికి కుంకుళ్ళమ్మ తల్లి అని పేరు వచ్చింది. మేము వెళ్ళిన రోజు అయితే ఈ తల్లి పుట్టినరోజు అయితే జరుగుతుంది. అందుకే ఈ రోజు ఆ గుడిలో పూజలు యాగాలు అయితే అంగరంగ వైభవంగా చేస్తున్నారు. ఇది చిన్న తిరుపతి యొక్క గొప్పతనం. మీలో ఈరోజు ఎవరైనా కొత్త విషయం నేర్చుకొని ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. That's all for today.